నిన్ను ఎదవనుకున్న వాళ్ళందరూ ఎదవలైపోయే రోజు ఒక రోజు వచ్చి దాగు. నిన్ను వేస్ట్గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్గాడు అనుకునే రోజు ఒక రోజు వచ్చి దాగు. అది చేస్తాడు దేవుడు. అంటే నీ టాలెంట్ మీద నమ్మకంతో నేను చెప్పట్లా, అసలు నీకేం టాలెంట్ తగలబడిందో నాకేం తెలుసు. కానీ నీవు నమ్మావు చూడు, నీకు తోడై ఉన్నవాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను. నువ్వు విశ్వసించావు చూడు, నువ్వు హత్తుకున్నావు చూడు, నువ్వు ఆరాధిస్తున్నావు చూడు, నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు, నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నేను. నువ్వు దద్దమ్మవే కావచ్చు, కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించావో అతడు మొనగాడు. నిన్ను ఎదవా అన్నోళ్ళందరినీ ఎదవలను చేస్తాడు. కొంచెం వెయిట్. నిన్ను నా యేసయ్య చేతుల్లోకి తీసుకున్నాడమ్మా, అది వాస్తవం. నిన్ను నా తండ్రి చేతుల్లోకి తీసుకున్నాడు, అది వాస్తవం. అందుకే ఎవరికి లేని అనుభవాలు నీకు నాకు, అందుకే ఎవరికి లేని డిఫరెంట్ పరిస్థితులు నీకు నాకు. అర్థమైందా? మన మామూలుగా విరిగితే విరిగినట్టు, లేకపోతే విరగొట్టి దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మోకాళ్ళు వేసిన ప్రతిసారి ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవెనకరంగా చెయ్యి అంటావు కదా. అడుగుతావు, అబద్ధం ఆడుకుంది. మోకాళ్ళు వేసినప్పుడు ఏమంటావు? ప్రభువా నన్ను దీవించు తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి. ఇంత దీనంగా కూడా అడరు కొంతమంది. యేసునామములో దీవించు ప్రభువా తండ్రి, హల్లెలూయా. అధికారికంగా కదా దీవించమని అడిగిన ప్రతిసారి రాయబడేది అక్కడ. దీవించమన్న ప్రతిసారి, ఆశీర్వదించమన్న ప్రతిసారి రాయబడింది. మరి నాకు తెలిసి రోజు నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఖచ్చితంగా ఏది అడిగినా అడగకపోయినా, ఎవరి గురించి అడిగినా అడగకపోయినా, నిన్ను మాత్రం దీవించమని మాత్రం అడుక్కుంటావు ఖచ్చితంగా. చివరిలోనైనా సరే ప్రభా నన్ను దీవించను, లేకపోతే మళ్ళీ దీవించడం ఏమని భయం. నన్ను ఆశీర్వదించు తండ్రి అని అడుక్కోకుండా మాత్రం ఉండం. మరి అప్పుడు ఆశీర్వదించమని రొట్టె అడిగినప్పుడు మరి యేసయ్య ఏం చేయాలా? చేతుల్లో తీసుకోవాలి, విరవాలి. మోషే అలా ఆశీర్వాదం పొందగోరాడు. జనములకు దీవెనకరంగా నా బ్రతుకుండాలని కోరుకున్నాడు. దేవుడు చేతుల్లోకి తీసుకున్నాడు. రకరకాల అనుభవాల్లో నలిపాడు. అందులో 40 ఏళ్ళు అత్తగారింటికాడ బతుకంటే ఇక అది ఊహించలేం. బామర్దులు లెక్క చేయరు, భార్య లెక్క చేయదు, పెద్దోళ్ళు ఇద్దరు అసలే లెక్క చేయరు. పొరపాటున ఏయ్ అన్నా అనుకో, ఏంది ఏం లేదులే, అంతేనా? అంతే. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోనే ఉంటుందిగా. ఉంటే ఉండి పోతే పో. ఇంకొంచెం సౌండ్ పెంచామనుకో, బామ్మరితో లేకపోతే మావయ్య అతడే, ఏందమ్మా ఏందంట అనుకుంటా. ఏందంట సంపాదించడం చేత కాదు, కానీ మాటలు మాత్రం మామూలు మాట, పెద్ద పెద్ద మాకు కూడా ఉన్నాయి గొంతులు. ముయ్యమని కాస్త ముయ్యమను, తనులు తింటాడు. లేకపోతే మామ బిర్యానీ అందరూ ఉంటారు, వాళ్ళ బంధువులు వాళ్ళు అందరూ ఉంటారు. ఏమైనా తేడా వస్తే అందరూ కలిసి కొడతారు. అందుకని ఎవరు లెక్క చేయరు. పాయింటా? అట్టేం లేరు. నా మా అత్తగారు బాగానే చూసుకుంటే ఓకే, చూసుకుంటే నేనేం కాదన్ను. కొంతమంది ఉండవచ్చు మంచివాళ్ళు పాపం. నేను 70% మాత్రం విలువలు ఉండవు. ఇక ఎవరన్నా మంచి మంచి మనసు ఉన్నోళ్ళు, మంచి హృదయం కలిగిన వాళ్ళు, దేవుని సంబంధులు, కాస్త దేవుని భయం కలిగిన వాళ్ళు, దేవుని క్రమంలో ఉన్నోళ్ళు కాస్త రెస్పెక్ట్ ఇవ్వచ్చు అంతే. కానీ 70% మాత్రం మోసే బతుకు మాత్రం అగజాట్లే పాపం. ఇప్పుడు కనీసం మోసేకి లేకపోయినా వాళ్ళకైనా ఉండొద్దు. 40 ఏళ్ళు అల్లుడు దాసుడిగా పనిచేస్తుంటే కనీసం వాళ్ళు ఏదైనా ఒక ఇల్లు ఇవ్వద్దు, ఏదైనా అంత సొమ్ము ఇవ్వద్దు. ఆలోచించండి మీరు, ఏమైనా ఏర్పాటు చేశారా మోసేకి? పాపం లేదు, భార్య బిడ్డలు తీసుకొని బయలుదేరాడు అంతే. ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని తృణీకారాలు, ఎన్ని తిరస్కారాలు.
ఆఖరికి నేను చెబుతున్నా, గోడు చెప్పుకోవడానికి దిక్కు కూడా లేదు. చెప్పుకుంటే ఆ భార్యకి చెప్పుకోవాలి, లేకపోతే ఇంక లేదు, ఎవ్వరు లేరు. తల్లి లేదు, తండ్రి లేడు, తోడబుట్టినోళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఏమన్నా ఉన్నారేమో చెప్పండి. అక్కడ అహరోను కూడా దేవుడు చెప్పినప్పుడు వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఉన్నారా? మోషే అరణ్యపు అనుభవంలో ఎవరైనా తోడున్నారా? చిన్నది పెద్దది ప్రతిదీ భార్యకి చెప్పుకుంటే తేలికైపోతాడని మగోడు ఫీలింగు. కొన్ని చెబుతాడు, కొన్ని చెప్పడు. కొన్ని చెబుతాడు, కొన్ని చెప్పడు. ఎందుకు? అన్ని ప్రతిదీ చెప్పుకుంటానికి నేనే ఆడదాన్ని, ప్రతిదీ చెప్పుకోవడానికి నేనే మగోడిని బిల్డప్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు లైన్లోనే ఉన్నారా? ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది, అది చెప్పడం. ఇప్పుడు తన హృదయంలో ఉన్న బాధ, తనకు అవమానం కలిగిన, ఇబ్బంది కలిగిన, తిరస్కారం కలిగిన, తృణీకారం కలిగిన చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. అంటే ఏకాకి జీవితం. 40 ఏళ్ళు మిద్యాన్లో మామ ఇంట బతుకుతుంటే సమాజం ఎంత ఎగతాళి చేసిందో. చేయదా? చిన్నతనంగా మాట్లాడిద్దా? మాట్లాడదా? మీ అల్లుడు ఉన్నాడుగా, ఇతరు పంపించు, దొడ్లు కూడా గడుగుతాడు, ఏముంది? 20 ఏళ్ళకి ఏడే బతుకుతున్నాడుగా అనరా? ఉండనే ఉంటారు ఈ పోట్లు పొడిచేవాళ్ళు, సూదులు గుచ్చేవాళ్ళు ఉండనే ఉంటారు, మాటల తోటాలు పేల్చేవాళ్ళు ఉంటారు. మందం తోలుకొని పోతుంటే ఎదురొచ్చి ఎన్నన్నారో, నీ బతుకంత ఇంతేనా? మీ మామను బాగు చేసుకుంటా బతకటమేనా నువ్వు? నీకంటే ఏం లేదా? నాయన, ఏం మనిషిరా బాబు నువ్వు. ఎన్ని తేలిక మాటలు మాట్లాడి ఉంటారు. కానీ వాళ్ళు మాట్లాడుతుంది ఎవరితోనో తెలుసా? భూమి మీద ఏ జనము ఎదుట చెయ్యని సూచక క్రియలను ఐగుప్తు ఎదుట, అలాగే ఇశ్రాయేలు ఎదుట దేవుని శక్తితో చెయ్యబోయేటువంటి యోధుణ్ణి వాళ్ళు అవమానపరుస్తున్నారు. అది వాడికి తెలియదు. వాళ్ళు హేళన చేస్తున్నవాడు సేవకుడు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నవాడు సేవకుడు, దేవుని చేత బహుబలముగా వాడబడబోతున్నవాడు. ఒక్కసారి మోషే ప్లేస్లోకి వెళ్ళి మీరు ఆలోచించండి. సమాజం ఎగతాళి చేసిద్ది, చిన్న చూపు చూసిద్ది, ఫ్యామిలీ చిన్న చూపు చూసిద్ది, చెప్పుకోవడానికి ఎవడూ లేడు. ఇంకా చెప్పాలంటే అత్తగారింటికాడ అక్కడే కాపురం చేసేవాడిని భార్య కూడా లెక్క చేయదు. ఆల్రెడీ సిప్పోరా సైకాలజీ తెలిసిందే మనకి. ఆమె పెడా మినిస్ట్రీయే. సిప్పోరా సౌమ్యురాలు కాదు, పెడా మినిస్ట్రీ. అమ్మాయి, మాకు సున్నతి సంస్కారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, అబ్బాయికి సున్నతి చేయకపోతే నా మీదకి వచ్చిద్ది అంటే, సున్నతి లేదు, పాడు లేదు, ఊరికి పిచ్చాచారాలన్నీ పెట్టి పిల్లగాడిని ఇబ్బంది పెడతావు అంది కాబట్టే జైలే. చివరికి దేవుడు సత్రంలో చంపదూసినప్పుడు వాడి అయిన రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి అప్పుడు చెప్పింది, ఇదిగో నీవు నాకు రక్త సంబంధి అయిన పెనివిటి వైతివి అన్నప్పుడు మోషే మీద నుంచి ఆ తెగులాగిపోయింది. అంటే మోషే ప్రాణానికి వచ్చినప్పుడు మాత్రం స్పందించింది, కానీ మోషే ప్రశాంతంగా ఉన్నంతసేపు సున్నతి లేదు, పాడలేదు, ఊరుకా ఏంది అంటే లోబడే టైపు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఎంత అవమాన పర్వం. ఒక రకంగా చెప్పాలంటే హృదయం గాయం. చెవులు వినపడతా ఉంటే రకరకాల విమర్శలు, ఎగతాళులు, హేళనలు, కానీ అన్నీ భరించాడు. అనుకుంటే అనుకోని ఒక్కోసారి సిప్పోరాకు కూడా వినపడి ఉండొచ్చు, సిప్పోరా చెప్పు ఉండొచ్చు, నలుగురు నిన్ను 4 రకాలుగా అనుకుంటున్నారండి, చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు నిన్ను. మోషే ఏం చేసి ఉంటాడు? చిరునవ్వు నవ్వి ఉంటాడు. సిప్పోరా, నీకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు నా బాధ, పర్లేదులే, పర్లేదు, అర్థమయ్యేవాడికి అర్థమైతే చాలు, నేనేందో అనుకొని నవ్వుకొని వాళ్ళు అనుకునేది వాస్తవమే. ఎవరు ఉండరు నాలాగా, ఎవరుండరు నాలాగా, ఎవరుంటారు సిప్పరా, ఎవరుంటారు నాలాగా? నేనున్నాను, నాలాగే ఎవరు లేరు కాబట్టి సమాజం నన్ను హేళన చేసింది, చేయని పర్వాలేదు. ఇదంతా చూసేవాడు చూడాలి, వినేవాడు వినాలి, దిగి రావాలి నా కాడికి.
రావాలి, చేయాలి కార్యం. నాకైతే విశ్వాసం ఉంది. చూస్తున్నా నా దేవుని కార్యాలు, ఎదురు చూస్తున్నా. అయిపోయింది, కాలమెల్లా గడిచిపోయింది. కానీ దేవుడి కార్యం అంతా అయిపోయింది అనుకున్నప్పుడు స్టార్ట్ అయింది. దేవునికి మహిమ. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ అనుభవాల్లో ఖచ్చితంగా ఏదో ఒక అనుభవంలో మీరు ఉంటారు. ఎందుకంటే యేసయ్య చేతి రొట్టె వలె నీవు ఉన్నావు. యేసయ్య చేతి రొట్టె వలె నీవు ఉన్నావు గనుక నిన్ను విరవకుండా ఆశీర్వదించడం కుదరదు, విరవకుండా దీవించడం కుదరదు. దీవించాలి, ఆశీర్వదించాలి అంటే విరుగుట అనేది తప్పదు. తర్వాత దేవుడు మోషేని దర్శించి లైన్లో తీసుకొని 6 లక్షల కాల్బలానికి ఒక్కడే నాయకుడై నడిపిస్తుంటే మామయ్య వచ్చాడు. మామయ్య, ఇత్రో మామయ్య గెలవటానికి అవకాశం లేదు అక్కడ. పొద్దుననంగా వచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాడు అల్లుడిని కలవటానికి. కుదరలా. ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్ వస్తున్నారు. తీర్పులు ఎవరు రైళ్ళు అందరికీ తీర్పులు తీర్చేదంటే మీ అల్లుడే సార్. మా అల్లుడా? మా మోసేనా? కాదులే, ఇంకెవరో ఉండుంటారులే. వాళ్ళే వాడివే. అదిగో పోయి చూడిపో, జనాల్లో ఉన్నాడు చూడిపో అంటే ఆ గుంపులో సందు చేసుకొని పోయి చూస్తే సెంటర్లో మోసే కూర్చొని ఉన్నాడు. వాదాలు జరుగుతున్నాయి, తీర్పు తీరుస్తున్నాడు. అందరికీ సెంటర్లో మోసే కూర్చున్నాడు, కేంద్ర బిందువులాగా తీర్పులు జరుగుతున్నాయి. వాడిదేముందిలే, వాడే పడి ఉంటాడులే అమ్మా, వాడిదేముంది అన్న అల్లుడిని కలవటానికి మామకు సమయం దొరకల. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మోసే తీర్పు తీర్చుటుండుట చూశాడు. ప్రేమ వచ్చింది ఇప్పుడు అల్లుడి మీద, అంతే వచ్చింది. మరి ఎవరైనా అల్లుడు బాగుంటే మావాడు అంటారు, కానీ అదో గదిలో ఉంటే ఎవరన్నా ఆనందంగా ఉంటారండి? లెక్క చేస్తారా? జనం అల్లుడి కోసం పడిచేస్తుంటే ఆ అల్లుడి విషయంలో అల్లుడిని కలవడానికి మామయ్యకే టైం దొరకనంత స్థాయికి అల్లుడు వెళ్ళిపోతే ఐగుప్తు మొత్తం హడలెత్తిపోయింది. అగ్రరాజ్యమే గడగడలాడింది. అల్లుడికి తోడై ఉన్న దేవుని దెబ్బకి ఇవన్నీ తెలియవు మాయకి, ఇతర మాయకి తెలియవు. మొత్తం తెలిసి ఇతర మాయకి తెలుసుకొని వరే ఇంత మనగాండ నా ఇంట పెట్టుకుంది నేను, అరే ఏదో ఎదవనుకున్నాను. అమ్మ నన్ను ఎదవని చేశాడుగా. నిన్ను ఎదవనుకున్న వాళ్ళందరూ ఎదవలైపోయే రోజు ఒక రోజు వచ్చి దాగు. నిన్ను వేస్ట్గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్గాడు అనుకునే రోజు ఒక రోజు వచ్చి దాగు. అది చేస్తాడు దేవుడు. అంటే నీ టాలెంట్ మీద నమ్మకంతో నేను చెప్పట్లా, అసలు నీకేం టాలెంట్ తగలబడిందో నాకేం తెలుసు. కానీ నీవు నమ్మావు చూడు, నీకు తోడై ఉన్న వాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను. నువ్వు విశ్వసించావు చూడు, నువ్వు హత్తుకున్నావు చూడు, నువ్వు ఆరాధిస్తున్నావు చూడు, నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు, నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నేను. నువ్వు దద్దమ్మవే కావచ్చు, కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించావో అతడు మొనగాడు. నిన్ను ఎదవా అన్నోళ్ళందరినీ ఎదవల్ని చేస్తాడు. కొంచెం వెయిట్. ఎంతమంది విశ్వసిస్తున్నారు అన్న? నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా నా దేవుణ్ణి. ఈ కార్యాలు నెరవేర్చగల సమర్థుడు నా దేవుడని మనసారా నమ్ముతున్నాను. నేను నిండు మనసుతో నమ్ముతున్నాను అన్న. డౌట్ లేదు, నాకు డౌట్ లేదు. లైవ్లో ఉన్నోళ్ళు ఎవరైనా జూమ్లో కనపడితే మీరు కూడా చెప్పండి, నా దేవుడు సిగ్గుపరచని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నమ్మాలి. నన్ను కాదు, నిన్ను కాదు, నీకు నాకు తోడై ఉన్నవాడిని నమ్మాలి. మారిపోయింది ఒక దెబ్బకి మోసే పొజిషన్. ఇప్పుడు ఒకప్పుడు రాజు కుమార్తె కొడుకుగా ఒక రేంజ్ని మెయింటైన్ చేసిన పరిస్థితి నుంచి గొర్రెలు కాసే దాసుడు స్థాయికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఒకప్పుడు ఒక పొజిషన్లో ఉన్న నువ్వు ఇప్పుడు అట్టడుగు స్థితికి వచ్చి ఉండొచ్చు. ఈ అనుభవం అయిపోయిన తర్వాత మళ్ళా ఆనాడు ఐగుప్తు రాజు కుమార్తె కొడుకు, ఈరోజైతే ఇశ్రాయేలు సమాజం, దేవుని జనమైతే, భూమి మీద ఆశీర్వదించబడిన జనమైతే ఆ జనమునకు రాజు, ఆ జనమునకు నాయకుడు.
మావయ్యకి ప్రేమ వచ్చింది. మావయ్య కాస్త ప్రేమయ్య అయిపోయాడు. స్తోత్రం. అయిపోయే అల్లుడు, ఏమయ్యా నిన్ను కలవటానికి వస్తే నాకు ఇంత టైం పట్టింది. ఏముంది మాయా, దేవుని కృప. దేవుడు మరి ఇంతమంది మీద తీర్పరిగా నియమించాడు. ఒకప్పుడు వాళ్ళే అన్నారు, ఎవడు మమ్మల్ని మా మీద నిన్ను తీర్పరిగా నియమించింది అన్నారు. ఆ ఎవడో ముందుకొచ్చి, వాళ్ళు ఎవడన్నాడో ఆ ఎవడే ముందుకొచ్చి నన్ను ఈ స్థానంలో నిలబెట్టాడు. నన్ను ఏదన్నా అంటే భలే పట్టించుకుంటాడు మాయ. మా దేవుడు సీరియస్గా తీసుకుంటాడు మాయ. ఎగతాళి చేసినా, వెటకారం చేసినా, హేళన చేసినా ఖచ్చితంగా పట్టించుకుంటాడు మాయ. మొత్తం రాసి పెట్టుకుంటాడు. పోయి మా మీద నిన్ను తీర్పరిగా ఎవడు నియమించను? అన్న ఈ మోషేని వాళ్ళ మీద తీర్పరిగా నియమించాను. మీరు పొద్దుననంగా వచ్చారా మాయ? పొద్దుననంగా ఏందల్లుడు, అసలు ఏందల్లుడు, ఏంది 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 వాట్ ఈస్ దిస్ చెప్పండి. వంకాయ పులుసుగా దేవుడి కార్యం. అయ్యా పెద్దోడిని, తండ్రిలు అంటోడిని ఒక సలహా చెబుతా. ఇట్టయితే ఒక్కడు దెబ్బతింటావు అల్లుడు. అమ్మో ఎంత మానసిక ఒత్తిడి, తిండి తిప్పలు లేకుండా ఎట్లయితే ఇట్లా కాదు. కానీ నీకు ఒక ఆలోచన చెబుతానయ్యా పెద్దోడిని. 50 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 10 మందికి ఒకడిని ఏర్పరచుకో. వాళ్ళందరి మీద నువ్వు ఉండు. చిన్న చిన్న వివాదాలన్నీ వాళ్ళు డీల్ చేస్తారు. ఇక తప్పదు, ఇది ఇక ప్రాముఖ్యమైంది అన్నదానికి నువ్వు ఎంట్రావు. నీకు అల్లుడి మీద ప్రేమ పొర్లుకొచ్చి సూపర్ సలహా చెప్పాడు. ఏడిచావులే ఎదవా, ఇంటి దగ్గరికి వచ్చి నీ దగ్గర బతికితే 40 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సలహాలు ఇస్తున్నా, బోడి సలహాలు దద్దమ్మపా అల్లా. తప్పకుండా నీ సలహా తీసుకుంటాను మావయ్య అన్నాడు. తీసుకున్నాడు కూడా. తీసుకున్నాడు సలహా. తీసుకొని 50 మంది మీద ఒకడిని, 150 మంది మీద ఒకడిని ఏర్పాటు చేశాడు. కొంచెం ఫ్రీ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను తృణీకరించిన వారిని నీకు పరిచారకులుగా చేస్తాడు నా దేవుడు. వాళ్ళే నీకు సపోర్ట్ చేసేటట్టు, వాళ్ళే నీకు సహాయకులు అయ్యేటట్టు, సహకారం అందించేటట్టు నా దేవుడు చేస్తాడు. అంటే మోషే లైఫ్లో చేశాడులే, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఎవరి లైఫ్లో చేశాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ ఆశలన్నీ పేకమేడలా కూలిపోయినా, నువ్వు అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి అయినట్టుగా నీ లైఫ్ తారుమారైపోయినా, ఏది ఎలా మారిపోయినా ఒక్కటి మాత్రం నువ్వు వదలొద్దు, అది విశ్వాసాన్ని అని చెప్తున్నాను నేను. ఓకే, ఏది వదలొద్దు? రైట్. ఇప్పుడు మీకు ఇంకొక వ్యక్తిని చూపిస్తా. ఇంకొక వ్యక్తి